హాయ్ అండి, వెల్కమ్ టు హనీ బ్లాగ్. సో ఈరోజు అయితే మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. దానికి కావాల్సినవి పాలకూర ఒక 8 కట్టలు తీసుకున్నానండి. అవి చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నాను, మట్టి అనేది లేకుండా పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు దానికి పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి కూడా 2 గడ్డలు తీసుకున్నాను. అల్లం కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను, పెద్ద ముక్క తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పాలకూర వేసుకుని అందులోనే అల్లం కూడా వేసేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి కూడా అందులోనే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. మిక్సీ పట్టుకున్నాక అది బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని మిగతా పాలకూర కూడా ఉంటుంది కదండి, ఆ పాలకూర కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంట్లో మాత్రం నేను గ్రీన్ చిల్లీయే తీసుకుంటున్నాను, రెడ్ చిల్లీ మాత్రం అసలు వాడట్లేదు. సో రెడ్ చిల్లీ తీసుకుంటే టేస్ట్ బాగుండదు అనమాట. సో గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ కూడా ఒక 9 వరకు తీసుకున్నాను అనమాట. తీసుకొని అవి మంచిగా మిక్సీ పట్టేసుకొని సేమ్ బౌల్లోనే వేసేసుకున్నాను. ఇప్పుడు మరోవైపు కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను అనమాట. 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. సో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి కావాల్సింది బిర్యానీ ఆకు అనమాట. బిర్యానీ ఆకు, ఇంకా సాజీరా, జీలకర్ర, లవంగ, యాలకులు, చెక్క ఇవి వేసేసుకుంటున్నాను అనమాట. ఇవి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఇవి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అటు ఇటు. సో మంచిగా మగ్గాలన్నమాట. ఇవి మగ్గేలోపు మరోవైపు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకున్నవి ఒక 1 కప్ అయితే నేను ఆనియన్ తీసుకుంటున్నానండి. కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పైన సర్వింగ్కి నేనైతే వేసుకుంటాను. సో అందుకని ఇందులో అయితే 1 కప్పే వేసుకుంటున్నాను అనమాట. ఆనియన్ వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకున్నాక చిన్న టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చిన్న స్పూన్ తోటి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక అవి మంచిగా మగ్గాలి. ఆనియన్ మగ్గాక మొత్తం మిక్స్ అయిపోతాయి. ఆనియన్ మగ్గాక ఇప్పుడు పాలకూర మిశ్రమం ఉంది కదండి, మిక్సీ పట్టుకుంది. సో ఆ పాలకూర దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్లో వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. సో ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుకున్నామంటే మనకి అందులో పాలకూర ఉడికే అంతలోపు మనకి వాటర్ అనేది వదులుతుంది అనమాట. వాటర్ వదిలేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో అయితే నేను ఒక 2.5 వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. మన టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో నేనైతే 2.5 వరకు వేసుకుంటున్నాను. ముందైతే మిక్సీ పట్టేటప్పుడు అయితే ఏ సాల్ట్ వేయలేదన్నమాట. సో వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగాక మూత తీసామంటే మనకి పాలకూర మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. మంచిగా దగ్గరికి అయిపోతుంది, ఆయిల్ కూడా పైకి వస్తుంది అనమాట. సో కడాయికి అంటకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోనే మనం మరోవైపు కుక్ చేసుకున్న రైస్ని మంచిగా పొడి పొడిగా ఉండాలన్నమాట, పుల్లలాగా ఉండాలి. సో నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి. మీరు కూడా నార్మల్ రైసే తీసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ని ఈ పాలకూరలో ఈ కడాయిలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా పాలకూర రైస్కి కలపాలన్నమాట. సో మంచిగా కలిపేసుకున్నామంటే మన పాలకూర మసాలా రెసిపీ రెడీ అయిపోయినట్లే రైస్ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పిల్లలు తినరనమాట ఆకుకూరలు. సో ఇలా చేసి పెట్టండి, చాలా యమ్మీగా తింటారు. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు అయితే ఇందులో కొద్దిగా పైన గీ కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్